భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపం కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నేను అజ్ఞానమును గాఢాంధకారములో జన్మించి తిని, మరియు నా ఆధ్యాత్మిక ఆచార్యులు జ్ఞానదీపముచే నా నేత్రములను తెరిపించిరి. వారికి నా గౌరవపూర్వక ప్రణామములను అర్పింతును. శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క మనోభీష్టమును నెరవేర్చుట కొరకై ఈ భౌతిక జగత్తులో ప్రచార కార్యక్రమమును స్థాపించిన శ్రీల రూపగోస్వామి ప్రభుపాదుల వారు ఎప్పుడు నాకు తమ పాదపద్మముల వద్ద ఆశ్రయమిచ్చెదరు. వందేహం శ్రీ గురో శ్రీయుతాపదకమలం శ్రీ గురున్ వైష్ణవాం చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సవధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. మా ఆధ్యాత్మికాచార్యుల పాదపద్మములకు, సమస్త వైష్ణవుల పాదపద్మములకు నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పించుతుంటేనే. శ్రీల రూపగోస్వామి వారి పాదపద్మములకు, ఆయన జ్యేష్ఠ సోదరుడైన సనాతన గోస్వాములకు, వారితో పాటు రఘునాథదాసునకు, రఘునాథ భట్టుకు, గోపాల భట్టుకు, శ్రీల జీవ గోస్వామికి నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పింతును. శ్రీకృష్ణ చైతన్యులకు, నిత్యానంద ప్రభువుకు, మరియు వారితో పాటు అద్వైతాచార్యులకు, గదాధరునికి, శ్రీవాసునికి, ఇతర సహచరులందరికీ నా గౌరవపూర్వకమైన ప్రణామములు. శ్రీమతి రాధారాణికిని, శ్రీకృష్ణునకు మరియు వారి సఖీజనులైన శ్రీలలిత, శ్రీ విశాఖలకు నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పింతును. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. ప్రియమైన ఓ కృష్ణ, నీవు కరుణాసింధుడవు, దీనబంధుడవు, జగత్పతివి, గోపికలకు స్వామివి, రాధారానికి ప్రియుడవు. నీకు నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పింతును. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. తప్త కాంచనము కరిగిన బంగారము వంటి దేహఛాయ కలిగినట్టి, వృందావనమునకు రాణి అయినట్టి రాధారానికి నా ప్రణామములు. నీవు వృషభాను మహారాజునకు పుత్రికవు, మరియు శ్రీకృష్ణ భగవానునకు మిక్కిలి ప్రియమైన దానవు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భగవద్భక్తులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములను సమర్పింతును. కల్పవృక్షముల వలె వారు అందరి వాంఛలను నెరవేర్చగలరు. వారు పతిత జీవుల పట్ల పరమదయను కలిగి ఉందురు. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద
శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద శ్రీకృష్ణ చైతన్యులకు నిత్యానంద ప్రభువుకు శ్రీ అద్వైతాచార్యునకు గదాధరునకు శ్రీవాసునకు భక్తి మార్గములో గల ఇతరులందరికీ నా ప్రణామములను సమర్పింతును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత గీతోపనిషత్తుగా కూడా సుప్రసిద్ధమైనది. వేద విజ్ఞాన సారమే ఈ భగవద్గీత. వేద సాహిత్యములోని అత్యంత ప్రధానమైన ఉపనిషత్తులలో ఇది ఒకటి. ఆంగ్లములో భగవద్గీతకు అనేక వ్యాఖ్యానములు కలవు. అయినను మరొక వ్యాఖ్యానమునకు అవసరమేమి కలదని ఎవరైనను ప్రశ్నించవచ్చును. ఈ ప్రస్తుత సంపుటపు అవసరమును ఈ క్రింది విధముగా వివరించవచ్చును. ఇటీవల ఒక అమెరికా మహిళ నన్ను తన కొరకు ఒక మంచి భగవద్గీత ఆంగ్లానువాదమును సూచించమని అడిగెను. ఆంగ్ల భాషలో భగవద్గీత సంపుటములు అనేకము అమెరికాలో లభిస్తున్నను నేను చూచిన వాటిలో దేనిని కూడా ఖచ్చితముగా ప్రామాణికమని సూచించుటకు వీలు లేకపోయెను. అమెరికాలోనే కాకుండా భారతదేశంలో కూడా పరిస్థితి ఆ విధముగానే ఉండెను. ఎందుకనగా దాదాపు ఆ వ్యాఖ్యానములన్నింటిలోనూ వ్యాఖ్యాతలు భగవద్గీత అంతరార్థమును యథాతథముగా అందించకుండా కేవలము తమ సొంత అభిప్రాయములను మాత్రమే వ్యక్తపరిచిరి. భగవద్గీత అంతరార్థము భగవద్గీతలోనే తెలుపబడినది. ఈ విషయమును ఇట్లు వివరించవచ్చును. మనము ఏదైనా ఒక ప్రత్యేక ఔషధమును తీసుకోదలచినప్పుడు ఆ ఔషధపు చీటీపై లిఖించబడిన సూచనలను అనుసరించవలెను. అలా కాకుండా మన ఇష్టానుసారము లేక మిత్రుని సలహాలను అనుసరించి ఔషధములను తీసుకోలేము. దానిని కేవలము ఔషధముల చీటీపై గల ఆదేశములను అనుసరించి గాని వైద్యుని ఆదేశములను అనుసరించి గాని తీసుకోవలెను. అట్లే భగవద్గీతను కూడా దాని వక్త ఆదేశానుసారము గ్రహించుట లేక అంగీకరించుట చేయవలెను. భగవద్గీతను ప్రవచించినది శ్రీకృష్ణ భగవానుడు. భగవద్గీతలోని ప్రతి పుటలో అతడు దేవాదిదేవునిగా భగవానునిగా పేర్కొనబడెను. కొన్నిసార్లు భగవానుడు అను పదము శక్తిమంతుడైన వ్యక్తికో లేక శక్తిమంతుడైన దేవతకో వాడబడును. కానీ ఇక్కడ భగవానుడు అను పదము ప్రత్యేకించి శ్రీకృష్ణుని పరమపురుషుడని సూచించును. ఏమైనను అదే సమయములో గొప్ప ఆచార్యులైన శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్క స్వామి, శ్రీ చైతన్య మహాప్రభువు మరియు భారతదేశములోని ఇతర వేద విజ్ఞానమునకు సంబంధించిన ఎందరో ప్రామాణికులు ఆదేశించినట్లుగా శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడని మనము గ్రహించవలెను. శ్రీకృష్ణుడు కూడా తాను దేవాదిదేవుడనని భగవద్గీతలో నిర్ధారించి చెప్పెను. బ్రహ్మ సంహితలో మరియు ఇతర అన్ని పురాణములలో ముఖ్యముగా శ్రీమద్భాగవత పురాణములో కృష్ణస్తు భగవాన్ స్వయం అని తెలుపబడి అతడు అట్లు యథారూపముగా అంగీకరించబడెను. కనుక స్వయముగా శ్రీకృష్ణ భగవానునిచే ఆదేశించబడినట్లుగానే మనము భగవద్గీతను యథాతథముగా గ్రహించవలెను. భగవద్గీత 4వ అధ్యాయము 1, 2, 3 శ్లోకములలో భగవానుడు ఇట్లు చెబుతుండెను. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహమనురిక్ష్వాకవే బ్రవీత్ ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః సా కాలే నేహ మహతా యోగో నష్టః పరంతప సా ఏవాయం మయా తేధ్యా యోగః ప్రోక్తః పురాతనః భక్త
యుక్తోసి మే సఖా చేతి రహస్యం హేతదుత్తమం. ఇక్కడ ఈ యోగ విధానము భగవద్గీత మొదట సూర్యదేవునకు బోధించబడినది. సూర్యదేవుడు దానిని మనువునకు వివరించగా మనువు ఇక్ష్వాకునకు వివరించినని అట్లు గురు శిష్య పరంపరలో ఈ యోగ విధానము ఒక వక్త నుండి మరొకరికి వివరించబడుతూ అందించబడినని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు తెలియజేసెను. అయినను అది కాలక్రమములో నష్టమయ్యను కనుక ఇప్పుడు భగవానునకు తిరిగి దానిని కురుక్షేత్ర రణరంగములో అర్జునునకు వివరించవలసి వచ్చెను. భక్తుడు మరియు మిత్రుడగుట చేత తాను అతనికి ఆ పరమ రహస్యమును చెబుతున్నట్లు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో చెప్పెను. ప్రత్యేకించి భగవద్గీత అను ఈ గ్రంథము భగవద్భక్తుని కొరకై బోధించబడిందని దీని అర్థము. జ్ఞాని, నిరాకారవాది, యోగి, ధ్యానము చేయువాడు మరియు భక్తుడు అని 3 తరగతులకు చెందిన ఆధ్యాత్మికవాదులు కలరు. ప్రాచీన పరంపర విచ్ఛిన్నమగుట చేత నూతన పరంపరకు అతనిని తొలి గ్రహీతను చేస్తున్నట్లు శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునునకు స్పష్టము చేస్తుండెను. అందుచే సూర్యదేవుని నుండి లభించిన సంప్రదాయములోనే మరొక నూతన పరంపరను స్థాపించవలననేది కూడా భగవంతుని అభీష్టము. అంతేకాకుండా తన ఉపదేశములు అర్జునుని ద్వారా మరలా క్రొత్తగా ప్రచారము చేయబడవలననేది కూడా ఆ దేవాది దేవుని అభీష్టము. భగవద్గీత అవగాహనలో అర్జునుడు ప్రామాణికుడు కావాలనని అతడు వాంఛించెను. ఈ విధముగా అర్జునుడు తన భక్తుడు, ప్రత్యక్ష శిష్యుడు, ఆప్తమిత్రుడు అగుటచే భగవానుడు ప్రత్యక్షముగా అర్జునునకు భగవద్గీతను ఉపదేశించెనని మనమెరుగదుము. కనుక అర్జునునితో సమాన గుణలక్షణములను కలిగి ఉన్నట్టి మానవుడే భగవద్గీతను సరియైన విధముగా అవగాహన చేసుకోగలుగును. అనగా ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునితో ప్రత్యక్ష సంబంధము కలిగిన భక్తుడు కావలెను. భగవద్భక్తుడుగా మారినంతనే ఎవరికైనాను భగవంతునితో ప్రత్యక్ష సంబంధం ఏర్పడగలదు. నిజమునకు అది మిక్కిలి విస్తారమైన విషయము. కానీ భక్తుడు దేవాది దేవుడైన భగవానునితో ఈ క్రింద సూచించబడిన 5 రకాల విధానములలో ఒక విధమైన సంబంధమును కలిగి ఉండునని క్లుప్తముగా చెప్పవచ్చును. 1 శాంత భక్తుడు, 2 దాస్య భక్తుడు, 3 సఖ్య భక్తుడు, 4 వాత్సల్య భక్తుడు, 5 మాధుర్య భక్తుడు.